ఉండబోతున్నాయి. ఏ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వనున్నారు? కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టనున్న నేపథ్యంలో ఓగుట్టాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారా అన్న ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిపై ప్రసంగించనున్నారు. ఈసారి కొత్త ప్రభుత్వంలో బడ్జెట్లో ఏ శాఖలకు ఎక్కువ కేటాయింపులు ఉండనున్నాయన్న ఆసక్తి నెలకొంది. 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏ సామాజిక వర్గాలను ఆకర్షించనుందన్న చర్చ జరుగుతోంది. ఈ బడ్జెట్లో సంక్షేమ రంగంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వం తెలంగాణలో 2,90,396 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈసారి గరిష్టంగా 5% బడ్జెట్ అంచనాలు పెంచే అవకాశం ఉంది. మొత్తం 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రతి సంవత్సరం 8 నుంచి 15% వరకు పెంచుతూ ఉంటాయి ప్రభుత్వాలు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. గత ప్రభుత్వం అంకెల గారడీ మాత్రమే చూపించారని ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి వాస్తవిక బడ్జెట్ను ప్రజల ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి బడ్జెట్లో 2 నుంచి 3% వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ ఎన్నికల ఇయర్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై స్పష్టత ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 నెలలకు సరిపడా బడ్జెట్ సిద్ధం చేసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో కూడా ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయబోతున్నారన్న దానిపై క్లారిటీ రానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితులపై ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మే లేదంటే జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుందట రాష్ట్ర ప్రభుత్వం. చూడాలి మరి దేనికి ఎంత కేటాయింపులు చేయనున్నారో అన్నది.